దగ్గరగా తను రావడానికి ప్రయత్నిస్తుంది, దగ్గరగా రావాలనుకుంటుంది, నా లైఫ్లోకి రావాలనుకుంటుంది, నన్ను నా పిల్లల్ని దూరం చేయాలనుకుంటుంది కాబట్టే నేను ఆ అమ్మాయిని కొట్టడానికి వెళ్ళాను. ఇది నిజం. అంతేకాని ఏదో ఇంటిలోనే జరిగింది, ఇంటిలోనే జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడో జరిగింది ఇదంతా కాదు, ఉన్న నిజం ఇంటిలోనే జరిగింది. ఆ అమ్మాయి మా ఇంటికి చాలాసార్లు వచ్చేది, మేము చాలాసార్లు వెళ్ళే వాళ్ళం, క్యాజువల్గా మాట్లాడుకునే వాళ్ళం. ఆ అమ్మాయి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే మాస్టర్కి హీరోస్కి దగ్గరగా పనిచేస్తుంది. సో తనకి ఆ లైఫ్, ఆ లగ్జరియస్ లైఫ్, ఆ కార్లు, రెస్పెక్ట్ అంటే మాస్టర్కి ఇచ్చే రెస్పెక్టే ఈ అమ్మాయికి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బాగా ఇది ఒక రకంగా హనీ ట్రాప్ అంటారు కదా, మీరు దీన్ని హైలైట్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చేస్తారు, ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చేస్తారు, ఇక్కడ ఉంటారు. వీళ్ళకి ఇంకా ఏ ఆధారం ఉండదు, ఎవరినో ఒకరిని పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర అంతా ఉన్నదంతా వాడుకోవాలి, రివర్స్ వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టాలి. ఈరోజు ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఇవన్నీ చేపిస్తున్నారో రేపు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ పొజిషన్లో కూర్చుంటారు. రేపు వాళ్ళ ఫ్యామిలీస్ మీదనే ఆ అమ్మాయి నన్ను వచ్చి కొట్టారు, నన్ను సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెడుతుంది. ఇది 100% చూడండి. ఎంతకాలం నుంచి ఆ బాధితురాలు వెంటబడుతుంది అంటే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మీరు చెప్పారు? వచ్చిన ఒక 2 years తర్వాత నుంచి నాకు తెలిసి, నా నోటీస్కి వచ్చి ఒక 2 years తర్వాత నుంచి చేసా. ఇంటికి పిలిచి అమ్మ నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అని అంటే, అలా ఏం లేదు, భాబీ అని పిలుస్తుంది, నన్ను భాబీ అని పిలుస్తుంది, భయ్యా అని పిలుస్తుంది తనని. సో నేను ఎలా అమ్మాయిని అనుమానిస్తాను చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను, సో మీ మిసెస్కి ఏమనిపిస్తుంది, అన్నయ్య అని పిలుస్తుంది అని చెప్పి మీ మిసెస్ నమ్మేస్తుంది. కానీ నేను మీ దగ్గర ఏం గేమ్ ప్లే చేస్తున్నా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వంటేనే నాకు ఇష్టం, నీకు నచ్చినట్టుగా నేను మతం మార్చుకుంటాను, నీకు నచ్చినట్టుగానే నేను ఉంటాను అని మొత్తం చేసింది ఈ అమ్మాయి. ఈరోజు ఏదో నీకేదో చిన్న విషయం నచ్చకపోవడం వల్ల ఇదంతా మొత్తం తనే చేశాడు అని చెప్పి చేయడం అనేది చాలా దారుణం.